అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామాన వాడవాడలా ఈరోజు ఉదయం యోగాభ్యాసాలు ఉత్సాహంగా సాగాయి. అధికారులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు యోగా సాధనలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోం వీర్రాజు, జిల్లా అధికారులు లాల చెరువు పార్కులో సూర్య నమస్కారాలు యోగాభ్యాసాలు చేశారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత, అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ యోగా సాధన చేశారు. అలాగే నగరంలో మరో 12 ప్రాంతాల్లో 96 వార్డు సచివాలయాల పరిధిలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, ముఖ్య కూడళ్లలో కూడా యోగా సాధన ముమ్మరంగా సాగింది. రాజానగర్ మండలం మాధవి ఫంక్షన్ హాల్లో జరిగిన యోగా సాధనా కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతులు మండల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ విశ్వమంతా పరిపూర్ణ ఆరోగ్యంతో, శాంతితో ముందుకు సాగాలన్నదే యోగా దినోత్సవ సంకల్పమన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ పుస్తక రికార్డులో నమోదైంది. ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సహా 3 లక్షలకు పైగా ప్రజలు ఈ సందర్భంగా యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ ఘట్టం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇదే అంశంలో గతంలో సూరత్ యోగా రికార్డును విశాఖ యోగాంధ్ర బద్దలుకొట్టింది. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 1,47,000 మంది పాల్గొన్నారు. అలాగే గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డు దక్కింది. అల్లూరు జిల్లాలో ఒకేసారి 22,122 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. ఈ మేరకు మంత్రులు లోకేష్, సత్యకుమార్కు గిన్నిస్ రికార్డు ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని తెలిపారు. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతునిచ్చాయని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని నరుకుతామనడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఖండించారు. బుచ్చయ్య చౌదరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయనను రాజమహేంద్రవరంలో తిరగనీయమని హెచ్చరించారు. శుక్రవారం కోరుకొండ మండలం కనుపూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే మహిళలు తరిమేశారన్న సంఘటన గుర్తు చేశారు. గోరంట్ల వ్యాఖ్యలను మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా ఖండించారు. గోరంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినీ ప్రముఖులపై విమర్శలు, టికెట్ల ధరల పెంపు తదితర అంశాలతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. జూలై 24న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ ఇతరత్ర కారణాల వల్ల వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా 16,000 కోట్ల మంది గూగుల్, ఫేస్బుక్, యాపిల్ ఫోన్ వినియోగదారులకు చెందిన లాగిన్ పాస్వర్డ్లు లీక్ అయ్యాయన్న వార్తా సంచలనం సృష్టిస్తుంది. ఈ విషయాన్ని సైబర్ న్యూస్ పరిశోధకులు బయటపెట్టారు. లాగిన్ పాస్వర్డ్తో సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు యూజర్స్ ఉపయోగించే ఖాతాలను యాక్సెస్ చేయగలరని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. లీక్ అయిన వాటిలో ప్రముఖ వ్యాపార సంస్థలు, ప్రముఖులకు చెందినవి కూడా ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.